వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ జనసేన మద్దతు ఎవరికి? హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సెటిలర్స్ ఓట్ బ్యాంకు అత్యంత బలమైంది. సో కాబట్టి వారు ఎటువైపు మద్దతు ఇస్తే జూబ్లీ హిల్స్ కానీ, సనత్ నగర్ కానీ, అదేవిధంగా శేర్లింగంపల్లి కానీ, కూకట్పల్లి కానీ ఈ నియోజకవర్గాలు దాదాపుగా గెలుపోవటంలో డిసైడ్ చేసేది సెటిలర్సే. అందులో ప్రత్యేకించి ఆంధ్ర ఓటు బ్యాంకు ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంది. సో కాబట్టి మరి వారు ఎటువైపు మద్దతు ఇస్తారు అనేది ఇప్పుడు ఒక ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో జూబ్లీ హిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారి మరణంతో ఖాళీ అయినటువంటి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సీటు మరి దానికి ఉప ఎన్నిక జరపాలని చెప్పేసి మరి నిర్ణయించుకోవడంతో ఉప ఎన్నిక టైం కూడా దగ్గర పట్టడంతో మరి ఇప్పుడు అభ్యర్థులు ఎవరు, ఆశావహులు ఎవరు, ఏ ఏ రాజకీయ పార్టీలు ఎవరెవరికి మద్దతు ఇస్తాయనే దాని మీద పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే మొదలైంది. ఇకపోతే గత ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారు పోటీ చేసి విజయం సాధించారు. ఈయన 2014లో మొట్టమొదట తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. ఆ తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఆ రోజు టీఆర్ఎస్లో జాయిన్ అవ్వటం, మరి 2018లో వచ్చినటువంటి ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మరి అప్పుడు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అవ్వటం, ఆ తర్వాత 2023లో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అవ్వటం. వరుసగా 3 ఎన్నికలు, 2 కేసీఆర్ గారి పార్టీ నుంచి, 1 తెలుగుదేశం నుంచి. సో కాబట్టి మాగంటి గోపీనాథ్ గారి గెలుపులో ఖచ్చితంగా కీలకమైనటువంటి పాత్ర సెటిలర్స్ ఉందనైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 60 సంవత్సరాల క్రితం ఆ కుటుంబం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. మాగంటి గోపీనాథ్ గారు హైదరాబాద్లోనే పుట్టారు, హైదరాబాద్లోనే పెరిగారు, ఇక్కడ చదువుకున్నారు. సో ఈ ప్రాంతంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. సో ఇక్కడ సెటిలర్స్ కూడా మాగంటి గోపీనాథ్ గారితో బాగా అత్యంత సన్నిహితంగా ఉంటారు. సో అలాంటి ఈ నియోజకవర్గంలో మరి ఇప్పుడు ఆయన మరణంతో ఖాళీ అయినటువంటి ఆ సీటు ఎవరు భర్తీ చేయనున్నారు? తెలుగుదేశానికి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. ఎందుకంటే ఒకప్పుడు మాగంటి గోపీనాథ్ గారు తెలుగుదేశం నుంచి గెలిచారు ఇక్కడ ఎమ్మెల్యేగా. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, మరో పక్క ఎంఐఎం, మరో పక్క బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్. సో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ఇక్కడ గెలిచిందంటే ఇది ఖచ్చితంగా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. సో కాబట్టి మరి ఈ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం మద్దతు, జనసేన పార్టీ కూడా ఖచ్చితంగా 10,000 ఓట్ బ్యాంకు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఉందనేటువంటి మాట వాస్తవం. సెటిలర్స్, ఆంధ్ర సెటిలర్స్, ప్రత్యేకించి జనసేన పార్టీకి రాజకీయంగా బలమైనటువంటి వెన్నుముకలాంటి సామాజిక వర్గం కానీ, ఆయన అభిమానగణం కానీ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 10,000 ఓట్ బ్యాంక్ పైన ఉన్నటువంటి పరిస్థితి. సో తెలుగుదేశానికి ఇప్పటికీ కనీసం 40,000 పైచీలకు ఓట్ బ్యాంక్ ఉన్న పరిస్థితి ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. కాబట్టి ఇప్పుడు వీరిద్దరూ కూటమి పొత్తులో ఉన్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్. మరి వీరు ఎవరికి మద్దతు ఇస్తారు? వీరితో పాటు బీజేపీ కూడా పొత్తులో ఉంది. మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరపు నుంచి అభ్యర్థిని ఎవరిని బరిలోకి దింపుతారు? మరి బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించితే మరి వీళ్ళిద్దరు కూడా వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు జూబ్లీ హిల్స్ వచ్చి ప్రచారం చేయాలి బీజేపీ అభ్యర్థి కోటేమని. ఎందుకంటే కేంద్రంలో మరి 2 మంత్రులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, అదేవిధంగా జనసేన అధినేతకి మరి మోదీ గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి వీళ్ళిద్దరూ మద్దతు, ఈ 2 పార్టీల మద్దతు కూడా చాలా కీలకం. మరి వీళ్ళు బీజేపీకి ఇస్తారా మద్దతు, లేదా కేవలం వీళ్ళ పొత్తు ఆంధ్రప్రదేశ్ వరకేనా? ఇది ఒక ప్రశ్నార్థకం. మరొక అంశం చూస్తే ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇప్పుడు ఎవరు బరిలో దిగనున్నారు? నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ గారు కుమారుడు. మరి ఆయన గతంలో బలమైన ఓట్ బ్యాంకు నమోదు చేశాడు. ఎంఐఎం నుంచి పోటీ చేసి 40,000 ఓట్లు నమోదు చేశాడు 2014లో. అదేవిధంగా 2018లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి 20,000 ఓట్లు నమోదు చేశాడు. 2023 ఎన్నికల్లో మరి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. సో భవిష్యత్తులో కాంగ్రెస్ టికెట్ ఇస్తానంటే మరి కాంగ్రెస్ సడన్గా అజారుద్దీన్ గారిని ఇచ్చి నిలబెట్టింది. ఆయన మాగంటి గోపీనాథ్ గారి చేతిలో ఓటమి చెందారు. సో ఇప్పుడు అజారుద్దీన్ గారికి మన ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఇప్పుడు ఆయన అయితే రేసులో లేడు. ఇప్పుడు ఎవరికి ఇస్తారు? చిన్న శ్రీశైలం యాదవ్ గారు కుమారుడు నవీన్ యాదవ్ గారికి ఇస్తారా కాంగ్రెస్ నుంచి? లేదా మరి గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేయర్గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ టికెట్, ఆయనకి ఇస్తారా సీటు? అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేంద్ర గారు. సో కాంగ్రెస్ పార్టీ మరి ఏమన్నా ఆల్రెడీ ఆయన బీఆర్ఎస్ వాళ్ళందరి మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి బలంగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఆయన్ని అక్కడ రాజీనామా చేయించి జూబ్లీ హిల్స్ నుంచి ఏమన్నా
కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేంద్ర గారిని దించుతారా? ఎందుకంటే ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి జూబ్లీహిల్స్ తోటి. ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ అన్నీ కూడా కలిసే ఉంటాయి. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు తన వైపుకు తిప్పుకున్న సత్తా దానం నాగేంద్ర గారికి ఉంది. మరి ఆయన్ని ఏమన్నా బరిలో దింపుతారా? లేకపోతే పీజీఆర్ గారి కుమార్తె మరి గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి దానం నాగేంద్ర గారి చేతిలో ఓటమి చెందారు ఆవిడ. దానం నాగేంద్ర గారు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. సో మరి ఆవిడని ఏమన్నా తీసుకొచ్చి ఇక్కడ రంగంలోకి దింపుతారా? అంటే ఏం జరగబోతుంది ఈ రాజకీయం? అదేవిధంగా మరి పీజీఆర్ గారు కుమార్తెను తీసుకొచ్చి ఇక్కడ రంగంలో దించితే పీజీఆర్ గారు కుమారుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారు మరి ఆయన మాగంటి గోపీనాథ్ గారి భార్యకి మద్దతు ఇస్తా ఉన్నారు. మరి ఆ మద్దతు ఉపసంహరించుకొని తన సోదరికి మద్దతు ఇస్తారా? అంటే జూబ్లీహిల్స్ అంతా కన్ఫ్యూజన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి ప్రజెంట్. అసలు అభ్యర్థులు ఎవరు అనేది ఇంతవరకు ఖరారు కాని పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కనుక జూబ్లీహిల్స్ ఓడిపోతే ఆ ఫెయిల్యూర్ ఆయన మీద పడుతుంది, ప్రభుత్వం మీద పడుతుంది. సో ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారనేటువంటి ఒక ఇండికేషన్ ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఇది చాలా ప్రెస్టేజియస్ ఇష్యూ రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి మరి ఆయన టికెట్ ఎవరికి ఇచ్చుకుంటారు, ఎవరిని బరిలోకి దింపుతారు ఏంటనేది ఇక్కడ ప్రశ్నార్థకం. మరోవైపు చూస్తే మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారు ఆవిడ బలంగా విస్తృతంగా అన్ని డివిజన్లోకి వెళ్ళి వాళ్ళ భర్త గారి తాలూకా సన్నిహితుల్ని, స్నేహితుల్ని, అనుచరులను అందరిని కలుస్తూ ఉన్నారు. సో సానుభూతి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో కూడా సానుభూతి రాజకీయాలంటే ఎవరైనా చనిపోతే వారి భార్యకో లేకపోతే వారి కుమారుడికో సీట్ ఇవ్వటం, వారు ఓటర్లు వారిని గెలిపించడం ఆనవాయితీ అయిపోయింది. సో కాబట్టి గోపీనాథ్ గారికి ఆల్రెడీ మంచి పేరు ఉంది. సో మరి ఆయన భార్యకి ఓట్లు పడే అవకాశం ఉందా, గెలిచే అవకాశం ఉందా? అసలు బీఆర్ఎస్ ఆయన భార్యకి టికెట్ ఇస్తుందా, లేదా ఇంకెవరైనా అభ్యర్థిని ఇక్కడ బరిలో దింపే ఆలోచన ఉందా? సో మొత్తానికి ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయని పరిస్థితి. మరొకవైపు మాగంటి గోపీనాథ్ గారి సోదరుడు తనకు టికెట్ కావాలని తాను ప్రయత్నం చేస్తాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు, బీజేపీ ఎవరిని బరిలోకి దింపుతుంది? కొత్త ముఖాలను ఎవరన్నా దింపుతుందా, లేకపోతే లంకాల దీపక్ రెడ్డి గారు లాంటి వాళ్ళని బరిలోకి దింపుతుందా? అలా అయితే బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపితే జనసేన, తెలుగుదేశం బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తాయా? వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తారా? వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తే ఖచ్చితంగా బీజేపీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం గెలిచే అవకాశాలు ఏమాత్రం లేకపోలేదు. సో మరి ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ టికెట్ ఎవరికి ఇస్తారు? జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దింపుతుంది? ఎవరిని బరిలోకి దింపినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర అయితే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉంటుంది. ఆయన సామాజిక వర్గం, ఆయన సన్నిహితులు, ఆయన సపోర్టర్సు, ఆయన ఫైనాన్షియల్స్ అందరూ కొలువైన నియోజకవర్గం జూబ్లీహిల్స్. కాబట్టి మరి ఆయన కూడా డైరెక్షన్స్ ఎవరికి ఇస్తారు? గోపీనాథ్ గారు అంటే చంద్రబాబు గారి కుటుంబానికి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన తెలుగుదేశంలో ఎప్పుడో 1983, 85 నుంచి తెలుగుదేశంలో యాక్టివ్గా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్కి టీడీపీ అధ్యక్షుడిగా చేశాడు, తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశాడు. మరి గోపీనాథ్ గారు చనిపోతే నారా లోకేష్ గారు వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి కన్నీటి పర్యంతమై ఆయన అంత్యక్రియలకు హాజరైనటువంటి పరిస్థితి. మరి అలాంటిది ఆయన భార్యకి సపోర్ట్గా ఉంటారా, లేకపోతే బహిరంగంగా సపోర్ట్ చేయకపోయినా మరి బ్యాక్ ఎండ్ నుంచి మద్దతు ఇచ్చి వారు స్తబ్దుగా ఉంటారా? లేదు, గోపీనాథ్ గారు ఎటు ఆయన వెళ్ళిపోయారు కాబట్టి మరి బీజేపీ ఒత్తిడి చేస్తే మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కోసం వచ్చి జూబ్లీహిల్స్ ఏమైనా ప్రచారం చేస్తారా? ఏదైనప్పుడు కూడా జూబ్లీహిల్స్ పాలిటిక్స్ అనేది ప్రస్తుతం చాలా కన్ఫ్యూజన్గా ఉన్న పరిస్థితి. అసలు ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరు బరిలో నిలుస్తారు, మరి సెటిలర్స్ ఎవరి వైపు మద్దతుగా ఉంటారు, అదేవిధంగా బీజేపీ బరిలో ఉంటే మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, జనసేన ఎవరికి మద్దతు ఇస్తాయనే దాని మీద సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొంది. చూద్దాం ఏం జరగబోతుందో బీజేపీ ఉప ఎన్నికకు సంబంధించి.